ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాను అనుకోలేదు. అసలు రానంటే రాను అన్న నన్ను తీసుకెళ్ళి ఇంతలా ఏడిపిస్తాడు అనుకోలేదు. ఇన్ని రోజులు రాకుండా ఏం కోల్పోయానో, ఇక రాకపోతే ఏం కోల్పోతానో అర్థమైంది. ఈ కొన్ని రోజుల్లో నేను ఎంతలా ఈ ప్లేస్కి అటాచ్ అయిపోయానో అర్థం కావట్లా. లోపల ఏదో బాధ. ఉండడానికి మనిషిని ఒక చోటున్నా మనసంతా తిరిగి వచ్చిన ఆ ప్రదేశంలోనే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారు కదా, వారణాసి. నా మనసుకి ఎంతో దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో రెండోది. వెళ్ళేటప్పుడు పరిస్థితులు ఏమీ బాగోలేదు. ట్రైన్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎన్నోసార్లు అనవసరంగా వచ్చానేమో అని అనుకున్న సందర్భాలు. కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎన్నో వందల మందిని, వందల దరిద్రాల్ని దాటుకోవాలి. ఈ పరిస్థితిలో నేను నాకు చెప్పుకున్న ఒకటే మాట, మళ్ళీ నేను రాను. ఎందుకంటే తెలియదు కదా ముందు ముందు ఎన్ని చూడబోతున్నానో. మొత్తానికి ఎన్నో సాహసాలు చేసి 5ంటికి ట్రైన్ దిగేశాం. ఎంతో చలి, కానీ ఆ దరిద్రం తప్పించుకున్నామనే ఆనందం, ఏమేమి చూడబోతున్నామో అనే ఆనందం ఒక పక్కనైతే, ఆ గంగ దగ్గరికి తొందరగా చేరుకోవాలనే ఆతృత ఇంకొక పక్క. మొత్తానికి ప్రయాగరాజ్లో దిగేశాం. అండ్ ఇక పైన ఏమేమి చూడబోతున్నానో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి మరి. స్టే ట్యూన్డ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.